పెట్టుకుంటావు రాజేంద్ర అన్నాడు. రూపాయి కూడా ఇచ్చేది లేదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. ఇవన్నీ అసెంబ్లీలో. భరత్ గారు, నా వయసుకి నాకు తెలంగాణ గర్భంలో తెలంగాణ ప్రజల ఉదయాల్లో దక్కాల్సినంత చోటు దక్కింది భరత్ గారు. టాప్ పోస్ట్ ఉంటుంది కదా, చీఫ్ మినిస్టర్ చేయాలని ఉంటది కదా అన్ని చేసినప్పుడు. అరే మనం అనుకుంటే ఇద్దా భరత్ గారు? నేను అనుకుంటే కాదండి, ప్రజలు అనుకోవాలి. ఒక్కోసారి పార్టీ అనుకుంటే కూడా కాదు, ప్రజలు భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి అనుకుంటే, మా పార్టీ మళ్ళీ గీన ముఖ్యమంత్రి చేయాలనుకుంటే అప్పుడైతే తప్ప ఈ రెండు సింక్రనైజ్ కాకుండా ఇట్లా గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు అయితే రాండి భరత్ గారు. ఇప్పుడు ఉంటుందా? మరి ప్రజాస్వామికమైన పార్టీ కదా. ఇప్పుడు మీ విచారణ అయిన తర్వాత కాంగ్రెస్ అంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్తున్నారంటే, కేసీఆర్ ను డిఫెండ్ చేశారు ఈటెల రాజేందర్, వీళ్ళు ముగ్గురు ఒకటే అనుకున్నారని చెప్పి కొద్దిసేపటి క్రితం నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయినాయి. అవగాహన ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు, బిజినెస్ తెలిసినోడు మాట్లాడు, అట్లా మాట్లాడు. వీళ్ళది కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది కాబట్టి వీళ్ళన్ని ఎవరు చెప్తుండో ఎవరు సలహా ఇస్తుండో తెలియదు కానీ అన్ని రంగాల్లో విఫలమైంది కాబట్టి, వీళ్ళకు ప్రజాక్షేత్రంలో వెలిసిపోయింది కాబట్టి, వీళ్ళకి ప్రజల మద్దతు పోతుంది కాబట్టి పిచ్చి లెక్కలు పిచ్చితనంతో ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తుంది తప్ప, మీరు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, మీరు గీంకారాలు పెట్టినప్పటికి కూడా మీకు ప్రజాక్షేత్రంలో నీకు మద్దతు వచ్చే ప్రసక్తి లేదు. గుర్తుపెట్టుకోండి. మేము 100% భారతీయ జనతా పార్టీ గారి బీఆర్ఎస్ పొందబెట్టాలి, మేము కాంగ్రెస్ పార్టీ కూడా పొందబెట్టాలి. మేము అనుకోవట్లే పొందబెట్టాలని చెప్పి. ప్రజలు ఏమనుకుంటున్నారు? 9.5 సంవత్సరాలు పాలించిన ఈ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇవాళ 18 నెలలుగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళ నైజం ఏందో, వీళ్ళ కథ ఏందో మాకు అర్థమైపోయింది కాబట్టి రెండు పార్టీల బొంద పెట్టాలి, అది బీజేపీతో మాత్రమే సాధ్యమైందని చెప్పి వాళ్ళు అంటారు కాబట్టి ఒక కర్తవ్యంలో మేము ఉన్నాం. భరత్ గారు, బీఆర్ఎస్ మీద ఎందుకు తక్కువ తిడుతున్నారు ఈ మధ్య? ఇద్దరు బాగా బీఆర్ఎస్ తిట్టేవాళ్ళు ఇప్పుడు తిట్టట్లేదని అంటున్నారు. ఇవాళ అధికారం ఉన్నవాడు ఎవరండి? ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే నిన్న కూడా చెప్తుండు, కాంగ్రెస్ పార్టీ నాయకుల కాళ్ళు మొక్కుతాడు ఇందిరమ్మ ఇల్లు. నీ అబ్బాయి జాగిరా కొడుకా, ఏం మాట్లాడుతున్నావు అంటున్నాను నేను. ఇలా కాంగ్రెస్ పార్టీ మా దగ్గర ఇల్లు కలిపోతే, ఇగో నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాళ్ళు మొక్కుపో, నీకు ఇత్తడు పో అంటారు. నీ అబ్బాయి జాగిరా, ఇది రికార్డు ఉంది మా దగ్గర. ఇట్లాంటివన్నీ కూడా నీ కమిటీలు వేసుకొని నువ్వు చేస్తున్నావు, నీ జాగిరి కాదు కదా. 10% ఇస్తే నువ్వు బిల్లులు ఇస్తావు, నీ జాగిరా ఇది. ఇదేం పద్ధతి? ఓకే. సో ఇప్పుడు మీరు కమిషన్ విచారణలో కేసీఆర్ కి అయితే క్లీన్ చిట్ ఇవ్వలేదు, అదే వాస్తవం కాదు. నేను ఒక మాట చెప్పిన, మీరు నిజంగా ఇప్పుడు నన్ను విచారించిండ్రు, రేపు కేసీఆర్ గారిని విచారిస్తారు, రేపు హరీష్ గారిని విచారిస్తారు, ఇన్ని 100 మంది ఇంజనీర్లు విచారించిండ్రు. మీకు ఒక స్పష్టమైన అవగాహన అవుతుంది. పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఉత్తరే ఇస్తుంది ఏం జరిగింది అనేది. సో బయట పెట్టి దీనికి బాధ్యులు ఎవరు ఫిక్స్ అయ్యి నేను అంటున్నా. ఎవరు వద్ద అంటున్నారు? కమిషన్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నువ్వు కమిషన్ రిపోర్ట్ దాచిపెట్టుకుంటావా? నువ్వు దాచిపెట్టుకోవడం కమిషన్ వేసినవా? ఇన్ఫ్లుయెన్స్ కావడానికి కమిషన్ వేసినవా? నీ చేతిలో ఉంది కదా. నీకు దమ్ము లేకపోతే సిబిఐకి అప్పచెప్పమని చెప్పినావు, కానీ నువ్వు చెప్పలేవు. నువ్వు అన్నావు నాకే దమ్ముంది, నాకే అన్ని రకాల అది ఉంది, నాకే ప్రజాధనాన్ని కాపాడేటువంటి శక్తి ఉంది అన్నావు కదా. కానీ మరి సంవత్సరం నడుస్తుంది, ఎటుపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ మీద కమిషన్ ఎక్కడ పోయిందని ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నేను అడుగుతున్నా. సార్, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాట్లాడారు కాబట్టి చెప్తారు, మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అన్నారు, నిజమేనా? అప్పుడు ఆ సమయంలో నా ఫోనే, నా భార్య ఫోన్ ట్యాప్ అయింది, నా పిల్లల ఫోన్ ట్యాప్ అయింది. నేను చెప్తానే ఉన్నా కదా, ఎవరి ట్యాప్ కాదు, డ్రైవర్ల ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఓకే. సో మీరు కూడా బాధితులే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ పార్టీలో? ఆనాడు ట్యాపింగ్ అయినా ఇవాళ కూడా ట్యాప్ అవుతున్నాయండి. మళ్ళా ఇవాళ కూడా అందరూ అంటున్నారు ఇవాళ కూడా ఫోన్ ట్యాప్ అవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ లేకపోతే గవర్నమెంట్ ఎట్లా నడుతుంది అంటున్నారు. ఒక అడిగితే, ఒక పెద్ద మంది అడిగితే ఫోన్ ట్యాపింగ్ చేయకుండా గవర్నమెంట్ ఎట్లా నడుతుంది అంటున్నారు. ఒక గంత భయంలో ఉన్నారు. అరే ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, మళ్ళీ పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ ధైర్యం చేస్తారా ట్యాపింగ్ చేసే ధైర్యం? నేను అదే అంటున్నా, జైల్లో పోతారు అని చెప్తున్నా. బానిసల లెక్క పనిచేస్తే, బాసుల ఆదేశాలే శిరోధైర్యం అనుకుంటే, నీ బాధ్యత మర్చిపోతే, చట్టాన్ని లోబడి పని చేయకపోతే, మంచి పోస్టింగ్ల కోసం ఆశపడితే జైళ్ల పాలవుతారు. ఇప్పుడు కాదు, రాజశేఖర్ అప్పటి నుంచి చూస్తా ఉన్నాం, ఇవాళ చూస్తున్నాం, రేపు కూడా చూస్తారు. ఈ పద్ధతి మంచి కాదు. మనం ఏపీలో ఏం మంచి జరిగిందో మీరు చూసిండ్రు. ఇవాళ కొత్తగా వచ్చిందా? ఐఏఎస్ ఆఫీసర్లు స్వయంగా జైల్లో పోయిన చెత్త చూడలేదా భరత్ గారు? మనం అవును, ఆంధ్రాలో అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది జైల్లో ఉన్నారు ఆల్రెడీ. నేను అప్పీల్ చేస్తున్నా, బాసుల ఆదేశాలు ముఖ్యం కాదు సుమా, ప్రజల ఆదేశాలు ముఖ్యం, ప్రజాస్వామ్యం ముఖ్యం.
చట్టం ముఖ్యం, సిస్టమ్ ముఖ్యం. దాన్ని లోబడి పనిచేయండి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, 5 ఏళ్ళకి ఒకసారి పార్టీలు మారుతాయి, కానీ మీరు మారరు. మీరు 30 ఏళ్ళు ఉంటారు, 35 ఏళ్ళు ఉంటారు. దీన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మీది. మీరు కూడా లొంగిపోతే ఏముంటుంది చెప్పండి. అయితే కాళేశ్వరం విషయంలో సార్ ఇప్పుడు తప్పు ఎవరిది ఫైనల్ గా? ఇంజనీర్లదా, కాంట్రాక్ట్ సంస్థదా, ముఖ్యమంత్రిదా, ఇరిగేషన్ మంత్రిదా? ఇప్పుడు ఒక మాట, విచారణ జరుగుతున్నప్పుడు విచారణ కమిషన్ తెలుస్తుందా ఇట్లా చెప్తారు. ఎక్కువ అడిగే బాగానే ఉంది. చేయాల్సిన వాళ్ళు కదా, నేను కాదు కదా, నిష్ఠాతులు కాదు. ఇప్పుడు కమిషన్ దాని జస్టిస్ గారు అందరితో మాట్లాడి వారు అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు. వారు ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇన్సైడర్, కూలినప్పుడు అవుట్ సైడర్ అయినారు. అందుకనే అడుగుతున్నాను. కూలినప్పుడు ఇన్సైడర్ అయినా అవుట్ సైడర్ అయినా నిజమే, అబద్ధం కదా భరత్ గారు. నేను ఒక మాట చెప్పిన, కంట మీద గన్ను పెట్టినా కూడా గదే మాట్లాడతామని చెప్పినాం. పదవుల కోసం పెదవులు మూసుకోలేమా భరత్ గారు? చాలా మంచి డైలాగ్ పెట్టారు, పదవుల కోసం పెదవులు మూసేవాళ్ళం వల్ల. ఒక మాట భరత్ గారు, ఇవాళ మీరు మమ్మల్ని ఇన్ని మాటలు అంటున్నారు కదా, మీ దాంట్లో ఇప్పుడు తుమ్మల నాగేశ్వర గారు ఉంటున్నారు, సిఆర్ గారు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, తర్వాత పొంగిలేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఈ కేసీఆర్ గారి దగ్గర ఎట్లా పని జరిగేది, ప్రోటోకాల్స్ ఎట్లా ఉండేది, బిజినెస్ రూల్స్ ఎట్లా ఉండేది, ఎట్లా హక్కులు ఉండేది, ఇవన్నీ వాళ్ళని అడుక్కోవాలి కదండి. నన్ను పిలిచే ముందు మరి ఈటల రాజేంద్ర గారు ఆర్థిక మంత్రిగా పనిచేసిండు. ఆనాడు మంత్రుల పరిస్థితి ఏంది, ప్రోటోకాల్స్ ఏమున్నాయి, రూల్స్ ఏమున్నాయి, రూల్ ప్రకారం ఎట్లా నడిచే వాళ్ళు అడుక్కోవాలి కదా. అంటే చెప్పండి మరి, మంత్రులకు లిమిటెడ్. నన్ను పిలిచి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ మంత్రివర్గ ఉపసంఘం అన్నారో వారు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కదా. ముఖ్యమంత్రి గారు ఏం జరిగిందో మొత్తం రిపోర్ట్ చెప్పారా? చెప్పండి. బాధ్యత కలిగిన వాళ్ళే కదా మరి వాళ్ళు. అవును, అంటే అప్పుడు మంత్రులకు చాలా లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి, అంతే కదా మీరు చెప్పదలుచుకుంది? చాలా నేను అంటలేను, వారిని అడగమని చెప్తున్నా. మంత్రులకు ఏం పవర్స్ ఉన్నాయో వాళ్ళు అనుకోరాదు. ఈటల రాజేంద్ర గారు ఆర్థిక మంత్రిగా పనిచేసిండు. ఆయన ఏం చేసిండో నీకు తెలుస్తుంది కదా, వాళ్ళకైతే రోజుగానే ఉంటాం కదా. అయితే ఒకటి, ఇప్పుడు దీంతో కొంత కోరిలేటెడే బట్ కాకపోవచ్చు. ఇప్పుడు కవిత బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి సిద్ధం అని చెప్పి ఆమె ఆరోపించిన పరిస్థితి, బీఆర్ఎస్ బీజేపీ కలిసి నడుస్తున్నాయని చెప్తున్నారు. బీజేపీ పార్టీకి ఆ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. మేము స్ట్రీట్ ఫైట్ చేస్తున్నాం కాదు, స్ట్రైట్ ఫైట్ చేస్తాం. మేము ఇవాళ ఇన్ని రాష్ట్రాల పవర్లోకి వచ్చినాం, ఇన్ని రాష్ట్రాల పవర్ లో ఉన్నాం. మేము దేశాన్ని పాలిస్తున్న పార్టీ. ఇలా సౌత్ ఇండియాలో తెలంగాణ తప్పకుండా రేపు భారతీయ జనతా పార్టీ గెలుస్తా అని చెప్పి